ప్రాక్ జ్యోతిషాపురము అని పేరు. ఇక్కడ 4 పదములు ఉన్నది. ప్రాక్ జ్యోతి షాపురం. ఈ 4 పదములకు సరైనటువంటి అర్థాన్ని మనం గుర్తించినప్పుడు ఈ నరకాసుని యొక్క సంహారము, ఈ యొక్క ప్రాక్ జ్యోతిషాపురము మానవుని యొక్క హృదయమనే చక్కగా స్పష్టం గావించుతున్నది. ప్రాక్ అనగా పూర్వము అనగా ముందు అని అర్థం. జ్యోతి అనగా దీపము, షా అనగా మరచటము, పురం అనగా దేహము. పూర్వపు జ్యోతి అయినటువంటి యొక్క ఆత్మజ్యోతి, పరంజ్యోతి, సచ్చిదానంద జ్యోతిని మరచడం చేతనే మానవుడు ప్రాగ్జ్యోతిషాపురం అనేటువంటి యొక్క దీని లోపల జీవిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ యొక్క హృదయమునందు ఈ జ్యోతిషాపురం నందు ఈ యొక్క రాక్షస అనేటువంటి యొక్క నరత్వము కేవలము మానవత్వాన్ని విస్మరించినది. ఇట్టి నర అనేటువంటి యొక్క పురమునందు అసురత్వం అనేటువంటి దుర్గుణములు ప్రవేశించడం చేత అతనే నరకాసురుడవుతాడు. దుర్గుణములే అసురత్వములకు చిహ్నములు కనుక నర అసుర రెండిత్వములు కూడా కూడినటువంటి చేతనే అతను నరకా అసురుడు అయిపోయినాడు. కానీ చారిత్రక నరకాసుని యొక్క చరిత్రను మనం విచారించినప్పుడు అతను మహా దుష్టుడు, దుర్మార్గుడు. ఆ రాజ్యములో బజారునందు కాని గృహములందు కాని ఏనాడు కూడా నువ్వు జ్యోతులు వెలిగినటువంటివి కాదు. ఆ రాజ్యములో స్త్రీలు ఎవ్వరికి కనిపించేటువంటి వారు కాదు. స్త్రీలు దీపపు జ్యోతిని కూడా నువ్వు వెళ్తురునే ఏనాడు చూచిన వారు కాదు. అంతటి దుర్మార్గుడు ఈ నరకాసురుడు. అనేక మంది రాజకన్యలను, అనేక మంది స్త్రీలను, యూతలను తీసుకుని వచ్చి బలిచ్చి అనేక విధములుగా చెరసాల యందుంచి హింసించినటువంటి దుర్మార్గుడు. ఈ బారిని తట్టుకొనలేక అనేక మంది కృష్ణుణ్ణి మొరపెట్టుకున్నారు. మానవత్వమే నిర్మూలం గావించడానికి ఉద్భవించినటువంటి ఈ రాక్షసుని వీరు సంహరించి జీవనోద్ధారం చెయ్యాలి, మానవ కళ్యాణమును చేకూర్చాలని ప్రార్థించారు. ఎవరిని హింసించినాడో వారి వలనే అతని యొక్క మరణం ఏర్పడాలి. పట్టినటువంటి వానికి కత్తితోనే మరణం ఉంటుండాలి. దుర్గుణములతో ప్రవర్తించేటువంటి మానవునికి దుర్గుణములే అతన్ని హింసిస్తాయి. అదే విధముగానే ఈనాడు స్త్రీలను అనేక విధములుగా హింసించినటువంటి దుర్మార్గుడు కనుక స్త్రీలతోనే అతన్ని మరణం గావించాలి. అందు నిమిత్తమై సత్యభావన వెంటగుని అతను నరకాసుని సంహరిస్తాడు. ఆ నరకాసుని బంధనంలో ఉండినటువంటి 16,000 మంది కన్యలను బంధ విముక్తి గావించాడు కృష్ణుడు. ఈ విధమైన అనేక విధమైనటువంటి అంతరార్థమును పురస్కరించుకుని భారతీయుల పండుగలు ఏర్పడుతూ వచ్చినాయి. ఇక్కడ మనం ఈనాడు జ్యోతులు వెలిగిస్తుంటాం. కానీ మొట్టమొదట ఒక్క జ్యోతిని మాత్రం వెలిగించి ఆ జ్యోతి ద్వారా అన్ని జ్యోతులను కూడా వెలిగిస్తూ పోతాం. ఇన్ని వేల జ్యోతులు వెలిగించినటువంటిది ఒకే జ్యోతి. ఆ ఏకజ్యోతియే పరంజ్యోతి. మిగిలిన జ్యోతుల జీవన జ్యోతులు. ఈ పరంజ్యోతి ఒక్కటి మాత్రమే జీవన జ్యోతినంతా వెలిగిస్తూ వచ్చిందని ఏకోహం బహుశ్యాం. ఆ ఒక్క జ్యోతియే అనేక జ్యోతులుగా రూపొందింది. అట్టి పారమార్థికమైన అర్థాన్ని కూడా నిరూపించినటువంటి దినము ఈ దీపావళి దినము. వ్యక్తిని జ్యోతిని వెలిగించాలంటే దీనికి 4 పదార్థములు ఉంటుండాలి. ఒకటి ప్రమిద, రెండవది ఆయిల్, మూడవది ఒత్తి, 4వది అగ్గిపెట్టె. ఈ 4లో ఏ ఒక్కటి లేకపోయినా కూడా మనం జ్యోతిని వెలిగించలేము. ఈ 4 కూడా తప్పనిసరిగా ఉంటుండాలి. అయితే ఇంత వెలుగు కూడాను ఏ చీకటిని పోగొడుతుండాలి? బాహ్యమైనటువంటి చీకటిని పోగొడుతుండాలి. ఈ అంతర్యుక్త అంధకారమును నిర్మూలం గావించంటే ఆత్మజ్యోతి కావాలి, ఆ జ్ఞాన జ్యోతి నిలవాలి. దీనికి 4 పదార్థములు ఉండాలి. వైరాగ్యమే దీనికి ప్రమిద, భక్తియే దీనికి తైలము, చిత్తేగ్రాగ్రతే దీనికి ఒత్తి, తత్వజ్ఞానమే దీని యొక్క అగ్గిపెట్టె. ఈ 4 లేకుండా ఉండిన ఆత్మజ్ఞానం అనేటువంటి మనకు లభ్యం కాదు. కనుక వైరాగ్యం అనగా ఏమిటి? రాగము లేకపోవటమే వైరాగ్యం. కనుక మన పర్వదినములకు సరైన అర్థాలు కూడా గుర్తించి వర్తించడానికి ప్రయత్నించాలని నేను ఆశిస్తున్నాను. కనుక నరకాసుర సంహారం అనగా ఏమిటి? నరుయందున్నటువంటి అసురత్వాన్ని సంహారం చేయటమే నరకాసుర సంహారం. కనుక ఈనాడు మనము ఈ నరకాసుర సంహారము యొక్క పండుగ చేసుకోవటంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటనగా మనలో ఉన్నటువంటి ఈ అసురత్వాన్ని, దుర్గుణములను, దురాలోచనలు, దుశ్చింతలను, మనము దుశ్చర్యలను కూడా దూరం చేసుకొని సద్భావములు, సదాలోచనలు, సచ్చింతనలు అభివృద్ధి పరచుకోవాలని ఆశిస్తూ